చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకుందాం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరందరూ కూడా అబ్జర్వేషన్ తోటి ఆ టెక్స్ట్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే బైబిల్ స్టడీలో అబ్జర్వేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. కాబట్టి వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడే మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి అంశాన్ని, సారాంశాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెక్కగా జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించిదని, కానీ ఇదివరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీకు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్త గూర్చి నేను సిగ్గుపడివాడును కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయినది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము మీది, మేము మీ వారము. మా కన్నులు తెరవండి. మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మాకు మీరు వివరించండి, బోధించండి. వినే చెవులు మాకు దయచేయండి. చేరవచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈ 8-9 వచనాల్లో పౌలు యొక్క ఇంటర్సెషన్, వారి కొరకు పౌలు చేస్తున్నటువంటి విజ్ఞాపన కనిపిస్తూ ఉంది. దేని నిమిత్తము అతడు ఈ ఇంటర్సెషన్ చేస్తూ ఉన్నాడు చూడండి. మొట్టమొదటిగా అతని యొక్క విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులతో నిండి ఉన్నది. మొట్టమొదటిగా అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. ఇతరుల యొక్క క్షేమాన్ని బట్టి, ఇతరులు ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వారిని బట్టి మనం సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోనే మన యొక్క ఆత్మీయ స్థితి యొక్క మెచ్యూరిటీ ఆధారపడి ఉన్నది. అందుకనే ద ఫస్ట్ మార్క్ ఆఫ్ ట్రూ స్పిరిచువాలిటీ ఈస్, ఆర్ ట్రూ స్పిరిచువల్ సర్వీస్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. పౌలు ఎప్పుడూ కూడా ఇతరులను బట్టి ప్రభుని స్తుతించడం అనేది ఆయనకి అలవాటు. రెండవది, ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ అంటూ ఉన్నాడు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్స్, ఎల్లప్పుడూ, వితౌట్ సీజింగ్, నేను మానక ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే 2 కారణాలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిగా, దే ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ దేర్ సఫరింగ్. వారు వారి యొక్క శ్రమలో నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. రోమ్లో వారు విశ్వాసులుగా జీవించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది నీరో చక్రవర్తి కాలం, భయంకరమైనటువంటి హింస జరుగుతున్నటువంటి దినాలు అవి. అలాంటి టైంలో క్రైస్తవ్యం అనేది ఒక థ్రెట్గా, అంటే దీనివలన మన యొక్క రాజ్యానికి, వీళ్ళు తిరుగుబాటుదారులు, వీరు దేశంలో
ప్రమాదకరమైనటువంటి మనుషులు అనేటువంటి ఒక ప్రాపగాండాని బిల్డ్ చేసి వారిని విపరీతంగా హింసిస్తున్నటువంటి దినాలవి. అలాంటి శ్రమల్లో కూడా వారు నమ్మకంగా జీవించారు కాబట్టి వారిని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ పౌలు ఏమంటున్నాడంటే, నేను నా పరిచర్యను నమ్మకంగా చేస్తున్నాను అంటున్నాడు. ఎంత చక్కగా ఉందో చూడండి ఈ మాట. మీరు మీ శ్రమల్లో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి నేను నా సేవలో నమ్మకంగా ఉంటానంటున్నాడు. ఏంటి ఆ సేవ? ప్రార్థనా పరిచర్య. ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ సర్వీస్, గ్రేటెస్ట్ మినిస్ట్రీ. వాళ్ళ కొరకు ప్రార్థన చేయటమే గొప్ప పరిచర్యగా పౌలు ఎంచుకున్నాడు. అందుకనే వారి యొక్క పరిస్థితుల్లో వారి కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటున్నాడు. అంతేకాకుండా పౌలు వారిని దర్శించాలని, వారి దగ్గరికి వెళ్ళాలని, వారిని కళ్ళారా చూడాలని, రోమ్కి వెళ్ళి సీజర్కి, కైసర్కి సువార్త చెప్పాలనేది తన యొక్క లైఫ్ గోల్. దాని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేయర్ ఆల్వేస్ ప్రిపేర్స్ ద వే. ప్రార్థన అనేది మార్గాలను సిద్ధపరుస్తుంది కాబట్టి. ఇంతకీ ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులైనా సరే, ఈ యొక్క ప్రార్థన అయినా సరే దేని కొరకు అంటే వారి విశ్వాసమును బట్టి. మొదటి చూడండి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి. వారి విశ్వాసం అంట సర్వలోకమంతా కూడా ఇదిగో మారుమ్రోగిపోతా ఉంది, ప్రచురము చేయబడతా ఉంది. ఇట్ హెస్ బీన్ స్పోకెన్ ఆఫ్ అమాంగ్ ఆల్ నేషన్స్, ఆల్ పీపుల్. అందరి మధ్య ఇదిగో చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా రోమ్లో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటున్నారంట. ఇది ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఇది. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. మీ విశ్వాసాన్ని గురించి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అది నేను విన్నప్పుడు నేను ఎంతో సంతోషించి మీ కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మీరు ఇలాంటి విశ్వాసంలోనే కొనసాగాలని, ఇంకా అభివృద్ధి చెందాలని, మీ వద్దకు తప్పకుండా నేను ఆటంకం లేకుండా రావాలని నిత్యము మీకోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. ఇదిగో చూడండి, ఒక ఎల్డర్లీ మ్యాన్ గా, ఒక సీనియర్ గా, ఒక మెంటర్ గా పౌలు యొక్క హార్ట్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వారి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, వారి కొరకు ప్రార్థన చేయడం. మనం ఇతరుల కొరకు ఇలాంటి పరిచర్య ఎప్పుడైనా చేశామా? దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ అని మనము అర్థం చేసుకున్నామా? ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఆ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, వారిని ఇంకా ఆత్మలో ఎదగాలని వారి కొరకు మనం ప్రార్థన చేయటం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వారి ముఖమును ఎప్పుడు పౌలు చూడలేదు, వారి దగ్గరికి వెళ్ళలేదు. ఇంతకీ విశ్వాసం అనేది ఏ విధంగా ప్రచురం చేయబడుతుంది, ఏ విధంగా చేయబడుతుంది? మొట్టమొదటిగా విశ్వాసము క్రియల్లో కనపడినప్పుడు, when faith is manifested in words. విశ్వాసం అనేది మొట్టమొదటిగా క్రియల్లో కనపడాలి. క్రియల్లో కనపడకపోతే ఆ యొక్క విశ్వాసం అనేది వ్యర్థము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతం. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది మన యొక్క అనుదిన జీవితంలో అది కార్యసిద్ధి అవుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. చూసి ఇదిగో విశ్వాసము బట్టి వారు చెప్పుకుంటారు, లుక్ ఎట్ దేర్ ఫెయిత్, లుక్ ఎట్ దేర్ స్టెబిలిటీ, వారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో చూడండి అని చెప్పుకుంటారు. రెండవది ఫెయిత్ ఇన్ వర్డ్స్. విశ్వాసం అనేది కేవలము మనము నమ్మకం ఉంచి మనలో మాత్రమే ఉంచుకోకూడదు. మనం ఏదైతే నమ్మామో మనం దాన్ని చెప్పాలి ఇతరులకి. నమ్మితిని కాబట్టి నేను మాట్లాడితిని అంటున్నాడు పౌలు. విశ్వసించితిని కాబట్టి నేను మాట్లాడితిని. కొరింథీ పత్రుడు అంటాడు, నేను విశ్వసించాను, నేను విశ్వసించింది నేను చెప్పకుండా ఉండలేను. కాబట్టి మన యొక్క విశ్వాస ప్రమాణాలని ఇతరులకు తెలియచేయాలి. త్రూ అవర్ వర్క్స్ అండ్ వర్డ్స్ మన యొక్క విశ్వాసం అనేది ప్రాపగండా అవుతుంది, అందరికీ తెలియచేయబడుతుంది. దాని ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. విశ్వాసులు ఆనందిస్తారు, వారు కూడా ఎంకరేజ్ చేయబడతారు. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, మన యొక్క విశ్వాసము ఎలా ఉంది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోనండి అని మరొక చోట పౌలు చెప్తా ఉన్నాడు. మన విశ్వాసం క్రియల్లో కనపడుతుందా? మనుషులు కొనియాడదగినంత స్థితిలో అది ఉంటూ ఉందా? విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడటమే కదా. దేవుని మీద మనము ఏ విషయాల్లో ఆధారపడతా ఉన్నాం? మన జీవితంలో కొన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతాం, మరి కొన్ని విషయాల్లో టేక్ ఇట్ ఈజీగా థింగ్స్ మన చేతిలోనికే తీసుకుంటాం. కానీ ఇదిగో క్రైస్తవ జీవితానికి ఒక ఫ్యూయల్ ఏంటంటే, ఇంధనం ఏంటంటే విశ్వాసమే.
విశ్వాసం లేకపోతే ఇదిగో మన యొక్క జీవితము మృతమైన స్థితిలోనికి వెళ్తాయి. కాబట్టి విశ్వాసము వారి యొక్క ప్రచురము చేయబడినటువంటి విశ్వాసము, అందరూ చూసినటువంటి విశ్వాసము. రెండవదిగా కనుక మనం చూస్తే పౌలు యొక్క ఇంటర్సెషనే కాదు, పౌలు యొక్క ఇంట్రెస్ట్ చూడండి. పౌలు యొక్క ఆశ ఇక్కడ వారికి తెలియచేస్తున్నాడు. 10, 11, 12, 13 వచనాలు మనం చూసినట్లయితే చూడండి ఈ మాటలు. మిమ్మును గూర్చి ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్ష కలిగి ఉన్నాను, మీ ఎద్దకు రావాలని అనేక సార్లు నేను విఫలయత్నం చేశాను. ఆ 3 మాటల్లో మనకి అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశ ఎంత బలమైందో మనకు కనిపిస్తా ఉంది. ఎడతెగక వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంటండి. ఎడతెగక వారిని జ్ఞాపకం చేసుకునిచున్నాను. పౌలు అంటున్నాడు, నేను అబద్ధం ఆడట్లేదు, నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. నేనేదో ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, లేదా మిమ్మల్ని మెప్పించాలని చెప్పట్లేదు, లేకపోతే మీ మెప్పు కోరాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు. కానీ నేను సేవించినటువంటి నా దేవుడే దీనికి సాక్షి. మిమ్మల్ని నేను ఎడతెగక జ్ఞాపకం చేసుకునిచున్నాను. మన యొక్క సహవాసంలో ఉన్నటువంటి, మన యొక్క స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి మన ప్రియులని మనం అలా జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎప్పుడూ మనతో ఉండేవారే మనకు అలా జ్ఞాపకం ఉండట్లేదు. వారు అనేక సమస్యల్లో ఉన్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉండుంటారు, అనేక రకాలైనటువంటి ప్రార్థనా అంశాలు చెప్పి మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఈ సమస్యల్లో ఉన్నామని ప్రార్థనా మీటింగుల్లో మనకు చెప్తా ఉన్నారు. అందరూ సమాజంగా కూడినప్పుడు మనకు అవన్నీ తెలుసు వస్తా ఉన్నాయి. కానీ మనము అప్పుడే మర్చిపోతా ఉన్నాం. వారిని ఎప్పుడూ కలవలేదు, వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు, వారికి సువార్త చెప్పలేదు, మిగతా సంఘాల వలె వారి కోసము పరితాపము చెంది వారిని ఆత్మలో కనినటువంటి స్థితి లేదు. అయినా కానీ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి రోమ్లో ఉన్నటువంటి ఈ యొక్క సంఘము గురించినటువంటి ఆ యొక్క జ్ఞాపకము, ఆ ఆశ, వారి గురించినటువంటి ఆ యొక్క భారము చూడండి పౌలు యొక్క హృదయంలో. మనము నేర్చుకోవాలి ఇది. అలాంటి అపేక్ష మనం కలిగి ఉన్నామా? అలాంటి అపేక్ష ఎందుకు? 5-fold పర్పస్ ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిది, మీరు స్థిరపడాలని. ఎందుకు రావాలనుకుంటున్నావు మా దగ్గరికి అని అడిగితే, ఎందుకు ఇన్నిసార్లు ప్రయత్నం చేశావు, ఎందుకు ఈ మిగులు అపేక్ష, ఎందుకు ఆటంకాలు ఉన్నా కానీ వదిలిపెట్టకుండా రోమ్కి వెళ్ళాలి, రోమ్కి వెళ్ళాలి, రోమ్కి వెళ్ళాలి అనేటువంటి ఏంటయ్యా నీకు ఈ యొక్క ఎంత బలమైన అపేక్ష ఎందుకు అని అడిగితే పౌలు అంటాడు, మొట్టమొదటిది మీరు స్థిరపడవలనని. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్థిరపరచాలి. దట్ యు మే బి ఎస్టాబ్లిష్డ్ అంటున్నాడు. ఎస్టాబ్లిష్డ్. విశ్వాస యొక్క జీవితాన్ని 2 మెటాఫర్స్తో పోల్చడం జరిగింది. మొట్టమొదటి మెటాఫర్ ఏంటంటే ట్రీ, చెట్టు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె అని రాయబడింది. చెట్టు అనే దానికి మనము చూసినట్లయితే కనబడే భాగము, కనబడిన భాగం 2 ఉంటాయి. భూమిలో ఉండే భాగము, భూమి పైన ఉండే భాగం. భూమి పైన ఉండే భాగము స్టెమ్ నుంచి పైన ఉన్నటువంటి బ్రాంచెస్, ఆ మిగతావన్నీ. భూమిలో ఉండేది రూట్స్. ఆ యొక్క రూట్స్ అనేవి ఎక్కడ డీప్ గా రూట్ అయి ఉంటుందో చెట్టు అనేది ఆ విధంగా ఉంటుంది. నీటి కాలువల యోరన అది నాటబడింది కాబట్టి అది ఆకు కూడా వాడకుండా ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నది. రెండవది గ్రౌండెడ్ అన్న మాటని మనం చూస్తాం. గ్రౌండెడ్ అన్న మాటకి ఏ మెటాఫర్ వాడబడిందంటే, ఇదిగో మనము ఒక బిల్డింగ్ లాగా ఒక ఫౌండేషన్ మీద కట్టబడినటువంటి కట్టడంతో పోల్చబడింది. లుక్ ఎట్ దీస్ 2 మెటాఫర్స్, ఐదర్ అ ట్రీ ఆర్ అ బిల్డింగ్. ఈ రెండింటికి కూడా సీన్, అన్సీన్ పార్ట్స్ ఉంటాయి. బిల్డింగ్ కూడా కనబడినటువంటి భాగం ఏంటంటే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పైన ఉన్నటువంటి సూపర్ స్ట్రక్చర్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. చెట్టుకు వేరు అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే దాని యొక్క పైన ఉన్నటువంటి చెట్టు అనేది అంత స్ట్రాంగ్ గా భూమి మీద నిలబడతా ఉంది. ఎస్టాబ్లిష్డ్ అన్నప్పుడు రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో మన వేర్లు ఉండాలి. మన వేర్లు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే మనం సారం తీసుకుంటాం, అక్కడి నుంచే జీవం తీసుకుంటాం, అక్కడి నుంచే ఇన్పుట్ మనకు వస్తుంది. కాబట్టి ఒక విశ్వాస యొక్క జీవితానికి ఇన్పుట్ అనేది, వేర్లు అనేవి, ఆ యొక్క శాప్ అనేది ఎక్కడి నుంచి రావాలంటే దేవుని యొక్క వాక్యములో నుంచి రావాలి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఎలాంటి శాప్ ఆ యొక్క లైఫ్ తీసుకుంటుందో అది తన యొక్క ఫలాల మీద రిఫ్లెక్ట్ అవుతుంది, చెట్టు యొక్క ఫ్రూట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క జీవితం యొక్క వేర్లు అనేవి, రూట్స్ అనేవి దేవుని యొక్క వాక్యములో గనుక లోతుగా వేరుపడినట్లయితే
దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవితము మన యొక్క లైఫ్ లో రూపాంతరత ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. రెండవది, విశ్వాసములో మనం గ్రౌండ్ అవ్వాలి. మన గ్రౌండ్ ఏంటంటే ఫెయిత్. మన యొక్క రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యములో. కదలని వారుగా ప్రతి చిన్న చిన్న వాటికి షేక్ అయిపోకూడదు. ప్రతి చిన్న సమస్యకి మనం అదిరిపడిపోకూడదు. ప్రతి చిన్న ప్రాబ్లం మనల్ని అది షేక్ చేయకూడదు. అన్షేకబుల్ గా మనం స్టేబుల్ గా గ్రౌండ్ అవ్వాలంటే, స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే ఫెయిత్, విశ్వాసము. పౌలు అంటున్నాడు, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వాక్యములో విశ్వాసములో స్థిరపరచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను అంటున్నాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే, ఒకరి విశ్వాసమును బట్టి ఒకరము ఆదరణ పొందవలనని, దట్ వి మే బి ఎడిఫైడ్. మనము ఆదరించబడాలని, లేకపోతే కంఫర్ట్ చేయబడాలని. చూసారా, మ్యూచువల్ ఎడిఫికేషన్. పౌలులో ఒక తగ్గింపుని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎంత హంబుల్ మ్యాన్ అండి పౌలు. పౌలు ఒక జైంట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసములో అతడు ఒక మహావీరుడు లాంటి వాడు. అలాంటి ఈ యొక్క పౌలు అపోస్తులలో ఎంత గొప్ప పరిచర్య చేసినటువంటి ఇతను ఇప్పుడు రోములో ఉన్నటువంటి సాధారణమైన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, మీ ద్వారా నేను ఆదరించబడాలని కోరుకుంటున్నాను, మీ దగ్గరికి ఎందుకు అనుకుంటున్నానంటే అక్కడికి రావడం ద్వారా నేను ఆదరణ పొందుతానని, అంతేకాకుండా నేను రావడం ద్వారా మీరు ఆదరణ పొందుతారని. చూసారా ద బ్యూటీ ఆఫ్ ఫెలోషిప్. సహవాసంలో ఉన్నటువంటి అత్యధికమైన మాధుర్యం ఏంటో తెలుసా? ఏంటంటే ఒకరిని బట్టి ఒకరు ఆదరించబడాలి. ఎంత గొప్ప దైవజనుడైనా ఆయనకి సహవాసం కావాలి, ఆయనకి కావాలి, ఆయన యొక్క ప్రెజెన్స్ ఇతరులకు కావాలి. సో కాబట్టి ఫెలోషిప్ ఈజ్ ఆల్వేస్ మ్యూచువల్, ఫర్ మ్యూచువల్ ఎడిఫికేషన్. ఎడిఫికేషన్ అన్న మాటకు అర్థమేంటంటే టు బిల్డ్ అప్, కట్టబడుటకు. మనం ఒకరు అవయవాలుగా ఉన్నాము. మనం ఒకరికి ఒకరు అవయవాల వలె కట్టబడుచున్నాము. మనమందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరము వలె మనము ఆ యొక్క స్పిరిచువల్ స్టోన్స్ లాగా మనము స్పిరిచువల్ బిల్డింగ్ ని కట్టుచు ఉన్నాము, కట్టబడుచు ఉన్నాము. ఎడిఫైడ్ అన్న మాటకు అర్థమేంటంటే టు బిల్డ్ అప్ వన్ అనదర్, మ్యూచువల్ ఎడిఫికేషన్. అండ్ మూడవది కనుక మనం చూసినట్లయితే కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు, కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు. ఎందుకు రావాలనుకుంటాడంటే, ఇదిగో ఆయన వెళ్ళడం ద్వారా అనేక సంఘాల్లో వారు అనేకమైనటువంటి విధాలుగా మెచ్యూర్ అయ్యారు, ఆత్మీయంగా పరిణితి చెందారు. లేకపోతే వాక్యం నేర్చుకుని ఉండొచ్చు, ప్రార్థన నేర్చుకుని ఉండొచ్చు, లేకపోతే వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉండొచ్చు. ఇంకా ఎక్కువగా సువార్త ఎలా ప్రకటించాలో వారు నేర్చుకొని ఉండొచ్చు. వారు ఆత్మలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి కొంత దినాలు పౌలు వాళ్ళ దగ్గర ఉండటం ద్వారా జరిగింది. ఇప్పుడు పౌలు ఆశపడుతుందంటే, ఇదిగో అన్యజనుల అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాను, వారందరినీ నేను ఆదరించాను, వారందరినీ బలపరిచాను. ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపావరాల్ని వారికి కూడా నేను పంచాను. ఇప్పుడు రోముకి వెళ్ళలేకపోతున్నానే, రోమ్లో ఉన్నటువంటి అన్యజనుల దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి కన్సర్న్ పౌలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. టు మెచ్యూర్ దెమ్, టు మెంటర్ దెమ్, వారిని ఆత్మీయంగా ఎదిగింప చేయడానికి, అంతేకాకుండా వారికి ఒక మెంటోర్గా ఉండి నడిపించడానికి. అంతేకాదు మిమ్మల్ని చూడవలనని వారి విశ్వాసం గురించి విన్నాడు. శ్రమల్లో వారు ఏ విధంగా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారో విన్నారు. వారి గురించినటువంటి సాక్ష్యం అన్యజనులందరిలో, చుట్టుపక్కల సర్వలోకములో మారుమ్రోగిపోతా ఉంది. ఇంకొక రీజన్ సర్వలోకానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క దినాల రోమ్ అనేది ప్రపంచానికి క్యాపిటల్ సిటీ లాంటిది. ప్రపంచానికి ఒక క్యాపిటల్ సిటీ అంటే ఏదో ఉందంటే అది రోమ్. ఆల్ రోడ్స్ లీడ్స్ రోమ్ అనేటువంటి మాట అక్కడి నుంచే వచ్చింది. సో అన్నిటి యొక్క ప్రపంచం మొత్తానికి కనెక్టివిటీ ఎక్కడికంటే రోమ్కే. సో కాబట్టి రోమ్లో ఏది జరిగినా కానీ అది వరల్డ్ న్యూస్ అయిపోతుంది అనమాట. ప్రపంచం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. ఇప్పుడు వారి యొక్క విశ్వాసము, వారి నిలబడినటువంటి విధానము, శ్రమంలో వారు చూపినటువంటి ఆ యొక్క ఫర్వెంట్ వాళ్ళ యొక్క క్యారెక్టరు, ఇదంతా కూడా ప్రపంచం అంతా తెలిసిపడిపోయింది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, టు హ్యావ్ అన్ ఐ విట్నెస్, వెళ్ళి కల్లారా చూడాలనుకుంటున్నాడు. ఇవన్నీ వింటమే కాదు, వారి దగ్గరికి వెళ్ళి కల్లారా చూడాలి. అండ్ ఫైనల్లీ మీలో కూడా మిగిలినటువంటి అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందాలని, టు ఎర్న్ సమ్ సోల్స్ ఇన్ రోమ్, బికాస్ పాల్ ఈజ్ అన్ అపోస్టల్ ఆఫ్ జెంటైల్స్. అన్యజనులకు అపోస్తుడు. పౌలు యొక్క లైఫ్ గోల్ ఏంటంటే
ఇదిగో రోమా చక్రవర్తికి వెళ్ళి సువార్త చెప్పాలి, రోమ్లో సువార్త చేయాలి, రోమ్ ద్వారా ప్రపంచం అంతటికి సువార్త వెళ్ళిపోతుంది. చూసారా? టు ఎస్టాబ్లిష్, టు ఎడిఫై, టు ఎంకరేజ్, టు హ్యావ్ అన్ ఐ విట్నెస్ అండ్ టు ఎర్న్ సమ్ సోల్స్. దిస్ ఈస్ వాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పాల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే వాట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్? దేని మీద మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్యాషన్స్, లేకపోతే మన యొక్క ప్రయారిటీస్ ఉంటా ఉన్నాయి? చదువుకునేటువంటి వారు చదువుకోవద్దని కాదు, ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగం చేయవద్దని కాదు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేయొద్దని కాదు, లేకపోతే పొలం పని చేసుకునే వాళ్ళు పనిని విడిచిపెట్టమని కాదు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, మన యొక్క ఆత్మలో, మన యొక్క మనసులో ఎప్పుడు దేవుని యొక్క రాజ్యం గురించి కానీ, దేవుడు మనకిచ్చిన సంఘం గురించి కానీ, మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రియులైనటువంటి విశ్వాసుల గురించి కానీ ఈ విధమైనటువంటి కన్సర్న్ మనకున్నదా? లుక్ ఎట్ ద స్పిరిట్ ఆఫ్ అ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, పౌలు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, బెటర్ టుగెదర్. వి ఆల్వేస్ బి బెటర్ వెన్ వీఆర్ టుగెదర్. టుగెదర్ అంటే ఫెలోషిప్ అని అర్థం. అంతా ఒకచోటే ఉండమని కాదు, దేవునిలో ఆ యొక్క సహవాసము, దట్ వామెత్నెస్ ని మనం అనుభవించేటువంటి వారుగా మనం ఉండాలి. దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. అంతేకాని ఊరికినే ఏదో వస్తున్నాము వెళ్తున్నాం అన్నట్టుగా మనం ఉండకూడదు. వారి ముఖమును చూడనటువంటి వారి విషయమే, ఎన్నడూ కూడా వాళ్ళని కలవనటువంటి వారి విషయమే పౌలు యొక్క ఇంత అపేక్ష, ఇంత భారము, ఇంత ప్రార్థన, ఇంత కృతజ్ఞతాస్తుతులు, ఇంత ప్రణాళిక, స్ట్రాటజిక్ ప్లాన్ వారి బట్టి కలిగి ఉంటే, మనము మన యొక్క స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తుల గురించి కానీ, కుటుంబాల గురించి కానీ, దేవుడు మనకు అప్పగించినటువంటి మన యొక్క కుటుంబం గురించి కానీ మన యొక్క జీవితం ఎలా ఉంటాం? మూడోదిగా మనం కనుక చూసినట్లయితే, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. He wanted to make one thing more specific. He wanted to emphasize that. దాన్ని చాలా గట్టిగా చెప్పాలనుకుంటాడు వీళ్ళకి. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఏంటది? పాల్స్ ఇంటెన్షన్స్, పాల్స్ ఇంటర్సెషన్స్ చూసాము, పాల్స్ యొక్క ఇంట్రెస్ట్లు చూసాము. ఇప్పుడు పాల్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, తన యొక్క విజన్ ఏంటి, తన యొక్క బర్డెన్ ఏంటి అనేది మనం చూద్దాం. అది ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడు 14, 16, 15, 16 వచనాలు. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి అని మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, పౌలు తను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు రోమ్కి రావాలనుకుంటున్నాడు? ఎందుకు రోమ్లో ఉన్నటువంటి వారిని కలవాలనుకుంటున్నాడు? ఎన్నిసార్లు ఆటంకపరచబడ్డాడు? మేబీ సాతాను ఆటంకపరిచాడేమో వెళ్ళనీయకుండా, లేకపోతే తన యొక్క సువార్త పనిలో ఉన్నటువంటి బిజీ వర్క్స్ అని ఆటంకపరిచినాయేమో. కానీ హ్యూమన్లీ స్పీకింగ్, తన హార్ట్ అంతా కూడా, తన మైండ్ అంతా కూడా, తన ప్రయారిటీస్ అన్ని కూడా రోమ్లోనే ఉన్నాయి. రోమ్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిస్ ఐటినరీ. మేబీ పరిశుద్ధాత్మ దేవుడు తన్ని అలో చేయలేదేమో ఇప్పటి వరకు. అంటున్నాడు, నేను స్పెయిన్కి రావాలనుకుంటున్నాను, స్పెయిన్కి వెళ్ళే దారిలో ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలని, మీతో కొంత సమయం గడపాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను, దానికోసం మీరు కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ పౌలు యొక్క మైండ్ అంతా కూడా రోమ్కి వెళ్ళాలి, ఎలాగైనా సరే రోమ్కి వెళ్ళాలి అని ఆ యొక్క డిజైర్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడంట. వై? ఇంటెన్షన్ ఏంటి? ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ప్రియులారా వినండి. మొట్టమొదటిది, నేను రుణస్థుడను. ఎందుకయ్యా అంటే, రోములో ఉన్న వారికి కూడా నేను రుణస్థుడినే. ఆ రుణం తీర్చుకోవడానికి నేను రావాలనుకుంటున్నాను. లుక్ ఎట్ పాల్స్ అండర్స్టాండింగ్. పౌలు యొక్క అండర్స్టాండింగ్ చూడండి. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడును, జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడును. బోత్ కల్చర్డ్ అండ్ క్రూడ్, బోత్ ఇంటెలెక్చువల్స్ అండ్ ఇల్లటరేట్స్, బోత్ స్లేవ్స్ అండ్ మాస్టర్స్, బోత్ జ్యూస్ అండ్ జెంటైల్స్. నేను రుణస్థుడును. హూ ఆర్ యూ పాల్ అంటే, పౌలు ఏమంటాడంటే, ఐఎమ్ ఎ డెటర్, నేను రుణస్థుడును.
ఎందుకు నువ్వు రోమ్కి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు గో టు రోమ్ బికాస్ ఐఎమ్ ఎ డెటర్. ఐ హావ్ టు పే మై డెట్. నా రుణాన్ని నేను తీర్చడానికి వెళ్తున్నాను. ఏంటి ఆ రుణం అంటే, ఇదిగో నాకు దేవుడు అప్పగించినటువంటి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి గాస్పల్ని వాళ్ళకు కూడా అందించాలి. వారికి నేను అందించాలి. దీన్ని సువార్త పట్ల పౌలుకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ చూడండి. నేను దాన్ని పొందుకున్నాను, నేను రక్షించబడ్డాను, చాలే అనుకోవట్లేదు. జస్ట్ ఇమాజిన్, ఒక సీజర్ నీరో కానీ, లేకపోతే సీజర్ అగస్టస్ కానీ, హూ ఆర్ ఇట్ మేబీ, ఆ దినాల్లో ఉన్నటువంటి రోమా చక్రవర్తి ఒక తాకీదు రిలీజ్ చేసి, రోమా సామ్రాజ్యం మొత్తం ఇది ఇమ్మీడియట్ గా ఈ యొక్క న్యూస్ వెళ్ళిపోవాలి. మీరు ఏం చేస్తారో లేదో 24 hours లో ఈ న్యూస్ రోమా సామ్రాజ్యం మొత్తం, రోమన్ ఎంపైర్ మొత్తం వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక శాసనాన్ని కనుక రిలీజ్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ యొక్క మెసేజ్ ని తీసుకొని ఈ యొక్క వేగులు వారు, మెసెంజర్స్ అనేవాళ్ళు ఏ విధంగా బయలుదేరతారు? ఆ మెసేజ్ ని తీసుకొని ప్రపంచం అంతా కూడా దాన్ని, లేకపోతే రోమా సామ్రాజ్యం అంతా కొన్ని ప్రకటన చేయడానికి ఏ విధంగా బయలుదేరతారండి? ఇచ్చాడులే, చేతిలో ఉంది పేపరు, ఓకే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, అవకాశం ఉన్నప్పుడు వెళ్దాము అని కూర్చుంటారా? నెవర్ ఎవర్. ఒక కింగ్స్ ఆర్డర్ని అంతగా వారు దాన్ని సీరియస్ గా తీసుకుంటా ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సువార్త, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. పౌలా, నువ్వు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం దేని కొరకు? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనుల యొక్క దేశములన్నిటికీ నా నామము కొరకు శ్రమ అనుభవించడానికి, సువార్తను ప్రకటించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనంని. కాబట్టి ఈ సువార్తను నేను నీకు అందిస్తా ఉన్నాను. ఒక బేటెన్ లాగా నువ్వు పరుగు పరిగెత్తి ఇంకొకరికి అందించాలి. ఇదిగో నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దాన్ని అందించాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ రుణం నా మీద ఉంది, ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి, లేకపోతే ఐఎమ్ లీగల్ అఫెన్స్. ఇది లీగల్ అఫెన్స్. ఇది కోర్టు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. ఇది కోర్టు లాంగ్వేజ్. కోర్టులో లేకపోతే రేపు నిలబడాలి నేను, ఈ అప్పు నేను తీర్చకపోతే, ఈ రుణాన్ని నేను తీర్చకపోతే నేను రుణస్థుడిగా నిలబడాలి. అది లీగల్ అఫెన్స్ అవుతుంది. కాబట్టి గ్రీసు దేశస్థులకి, జ్ఞానులైన వారు, అయా జ్ఞానులకు సువార్త చెప్పాలంటే నీకు జ్ఞానం కావాలి కదా. ఎలాగా అంటే, ఇదిగో దేవుడే, క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు అంటున్నాడు. గ్రీకు దేశస్థులు కానిటువంటి వారు ఉన్నారు, వారికి ఎలా సువార్త చెప్తావు? జ్ఞానులు ఉన్నారు, మూఢులు ఉన్నారు. అందరికీ అందరి వారిలాగా అయిపోయాడు. అందరికీ ఏ విధంగా ఎవరికి సువార్త చెప్పాలో మొత్తం ప్రిపేర్ అయిపోయాడు. హీ నోస్ హౌ టు స్పీక్ బిఫోర్ ఆరేటర్స్. ఆ యొక్క అరియోపగస్ అనేటువంటి ఆ యొక్క స్టేడియంలో నిలబడి గ్రీకు పాండిత్యము, ఫిలాసఫీ తెలిసినటువంటి వారితోటి ఎలా మాట్లాడాలో తెలుసు. బార్బేరియన్స్ తో ఎలా మాట్లాడాలో తెలుసు. ఇదిగో భయంకరమైనటువంటి మూఢత్వంతో పౌలును, బర్నబాను మీరే దేవతలని చెప్పి వారికి బలులు అర్పించడానికి ప్రయత్నం చేశారు లుస్త్రా, దెర్బేలు. అక్కడ వారితో ఎలా మాట్లాడాలో తెలుసు. అపాలజెటిక్స్ తెలుసు, పల్లెటూరులో మాట్లాడటం తెలుసు, పార్లమెంట్ లో మాట్లాడటం తెలుసు, సెనేట్ లో మాట్లాడటం తెలుసు, సన్హెద్రిన్లో మాట్లాడటం తెలుసు, యూదులకు మాట్లాడటం తెలుసు. హీ నోస్ బికాజ్ ఈజ్ అ డెటర్. హిస్ బర్డెన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా సేమ్ ప్యాషన్తో చెప్తాడంట. ఒక్కరైనా 100 మంది అయినా ఒకే ప్యాషన్తో చెప్తాడంట. అది యూదులైనా తన సొంత వారులైన పార్షాలిటీ లేదు. గ్రీకు దేశస్తులంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి భయం లేదు. ఇదిగో అన్యజనులైతే ఇదిగో వీళ్ళకి ఏముందలే, ఏదో ఒక 2 మాటలు చెప్దామనేటువంటి లైట్ గా తీసుకునేది లేదు. విత్ ద సేమ్ ప్యాషన్ పాసింగ్ ఆన్ దిస్ రెస్పాన్సిబిలిటీ, ద గాస్పల్. మనం చూస్తాము 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ అంటున్నారు, 4 కుష్ఠరోగులు ఉన్నారు. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 4 కుష్ఠరోగులు. వాళ్ళు పాలెము బయట ఉన్నారు, రాజు కోట యొక్క బయట ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మనం లోపలికి రానివ్వలేదు, వాళ్ళు లోపలికి వెళ్తే చచ్చిపోతాం, వాళ్ళు చంపేస్తారు. బయట శత్రువుల యొక్క కోట ఉంది, వాళ్ళ యొక్క క్యాంప్ ఉంది, అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఇక్కడ కూర్చున్నామా ఆకలితో చనిపోతాం. డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్. మనం లోపలికి వెళ్ళి రాజు కోటలోకి వెళ్ళినా వాళ్ళు చంపేస్తారు, శత్రువుల దగ్గరికి వెళ్ళినా వీళ్ళు చంపేస్తారు.
ఈ 2 చోట్లకి వెళ్లకుండా ఖాళీ కూర్చున్నా మనం చచ్చిపోతాం ఆకలితోటి. కాబట్టి బెస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఇదిగో శత్రువుల దగ్గరికే వెళ్దాం. వాళ్ళు కనికరిస్తే అక్కడ భోజనం అన్న దొరుకుతుంది. వెళ్ళారు శత్రువులకి క్యాంపులోకి. దేవుడు అద్భుత కార్యం చేశాడు. గుర్రము లేక రౌతు లేక శబ్దం వాళ్ళు విని పారిపోయారంట. ఉన్నది ఉన్నట్లు మొత్తం వదిలేసి టెంట్లోకి వెళ్ళి చూస్తే భోజనం, సమృద్ధి, వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయి వండిని. ప్రిపేర్డ్ ఫుడ్ మీల్. కడుపారా తిన్నారు, మరలా తిన్నారు, కొంచెం దాచిపెట్టుకున్నారు, మరలా దాచిపెట్టుకుంటున్నారు. వారిలో ఒకడన్నాడు, ఒరేయ్ మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినం ఇది. మన సహోదరులు అక్కడ పావురపు రెట్టలు తింటున్నారు, తమ సొంత పిల్లల్ని వండుకొని తింటున్నారు. భయంకరమైన క్షామము లోపల ఉండగా మనము తిని తృప్తి చెంది మరలా వామిట్ చేసుకొని మరలా తిని 4 రోజులకి ఆ వారం రోజులకి దాచిపెట్టుకొని ఈ సంగతి వాళ్ళకు చెప్పకపోతే ఇది మంచి పని కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు సువార్త అందించబడింది. రిట్రీట్లు మనకే, కాన్ఫరెన్స్లు మనకే, క్యాంపులు మనకే, ఇదిగో మీటింగ్లు మనకే, బైబిల్ స్టడీస్ మనకే. ఎంత సమృద్ధిగా మనము ఇదిగో సువార్తను లేకపోతే వాక్యాన్ని వింటూ ఉన్నాం. సువార్తకు కరువైనటువంటి దేశాలు, ప్రాంతాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ప్రజలు ఉన్నారు. నీ ఆఫీస్లో నీ కలీగ్స్కి అందరికీ సువార్త చెప్పావా నువ్వు? వారందరూ రక్షించబడలేదు కదా. ఇదిగో మన యొక్క వర్క్ ప్లేస్లో ఎంతమంది ఉన్నారు, మన యొక్క నైబర్హుడ్లో ఎంతమంది ఉన్నారు, నువ్వు చదివే కాలేజ్లో ఎంతమంది ఉంటున్నారు, మనం వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రతి యొక్క మార్కెట్ ప్లేస్లో ఎంతమంది ఉంటున్నారు. ఆర్ వి కన్సర్న్ అబౌట్ దెమ్? ఎప్పుడన్నా అనుకున్నామా ఆమె డెటర్, నేను రుణస్థుడును. రెండవ మాట అంటున్నాడు, ఐఎమ్ రెడీ, నేను సిద్ధముగా ఉన్నాను. నా వలన అయినంత మట్టుకు. ఆ మాట చూడండి, నా వలన అయినంత మట్టుకు. రోమ్లో కూడా మీకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాడు. హిస్ బర్డన్ అండ్ హిస్ బోల్డ్నెస్. నేను ఎప్పుడు రెడీ, సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు కొడతారేమో, వాళ్ళు అవమానిస్తారేమో, నేను అపహాస్యం చేస్తారేమో బైబిల్ పట్టుకుంటే. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నేను ఐఎమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తే ఇదిగో నిన్ను రెడిక్యూల్ చేస్తారేమో, మాక్ చేస్తారేమో. ఇంకా రోమ్లో అయితే నిన్ను జైల్లో వేస్తారేమో. ఇదిగో మరణము కూడా రావచ్చు. మిడ్ ఆఫ్ హాస్టైల్ సిచ్యువేషన్స్, ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన నాకు అప్పగించిన పనిని, ఈ పరుగును తుదమించడానికి, ఈ యొక్క పనిని సంపూర్ణంగా చేసి నెరవేర్చడానికి నా ప్రాణమును సైతము నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లే. ఐఎమ్ రెడీ, ఆల్వేస్ ఐఎమ్ రెడీ. మూడవ మాట, నేను సిగ్గుపడువాడను కాను. సువార్త కొరకు నేను సిగ్గుపడువాడను కాను. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. నేను సిగ్గుపడువాడను కాను అన్న మాట చూడండి. నేను సిగ్గుపడను, హిస్ బిలీఫ్. ఎందుకో తెలుసా? పౌలు సిలువ యందు అతిశయించటం నేర్చుకున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించటం నాకు దూరమగును గాక. మన అతిశయాలు ఏంటో దాన్ని బట్టే మనము ఆనందిస్తూ ఉంటాం. దానిలోనే మనము వి టేక్ ప్రైడ్ ఇన్ దట్. చూసారా, హూ ఆర్ యు పాల్ అంటే 3 I ams ఆఫ్ పాల్. 3 I ams. ఐ ఆమ్ ఎ డెటర్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ నాట్ అషేమ్డ్. నేను రుణస్థుడును, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడువాడను కాను. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ సువార్తలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్తున్నాడు. లుక్ అట్ దిస్ ఫైనల్ వర్డ్స్. సువార్తకు ఎందుకు నువ్వు సిగ్గుపడవు? సువార్తలో ఏముంది? ఒక మరణం ఉంది. సువార్తలో ఏముంది? ఒక భయంకరమైనటువంటి సిలువ మరణం ఉంది. అవమానము, శ్రమ, నింద, సిలువ, మరణము, ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క క్రూయల్ డెత్. అదేగా సువార్త. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాలేగా. ఇప్పుడు పౌలు యొక్క ఛాలెంజ్ ఏంటంటే ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మీరు సిలువ వేసిన ఆయన దేవుడు అని చెప్పాలి, మీ రక్షకుడు అని చెప్పాలి. ఎవరైతే ఆయన చేతిలో మేకులు కొట్టాడో వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరి చేతులు అయితే మేకులు కొట్టావో ఆయనే నీ రక్షకుడిని చెప్పాలి. ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్మేశారో, కొరడాలతో కొట్టారో, యెరూషలేము వీధులు ఈడ్చుకొని వెళ్ళారో
ఆ యొక్క అదే రోమన్ ఎంపైర్, అదే రోమన్ ప్రజల దగ్గరికి వెళ్ళి, అదే రోమ్ పట్టణానికి వెళ్ళి ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఇదిగో మీరు సిలువ వేసినటువంటి ఆయనే రక్షకుడు అని చెప్పాలి. అదే సువార్త. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఎంత అవమానంగా ఉంటుంది అది, ఎంత చిన్నతనంగా ఉంటుంది అది. అరే మేమే సిలువ వేసింది మాకొచ్చి చెప్తావేంట్రా అని వారు ఎగతాళి చేయరు. కాళ్ళతో తన్నింది నేనే, నిస్సహాయుడిగా ఆ రోజు సిలువ మీద చనిపోయిన వాడిని మాకు రక్షకుడు అని చెప్తావు అని వారు రెడిక్యూల్ చేయరు. ఇప్పుడు అంటాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్, ఐఎమ్ నాట్ అషేమ్డ్. ఈ రోజుల్లో మనం సువార్త గురించి ఎందుకు సిగ్గుపడతామంటే, వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారేమో, మనకు నిక్ నేమ్స్ పెడతారేమోనని, మనల్ని ఇదిగో మాక్ చేస్తారేమో, అవాయిడ్ చేస్తారేమో, మన గురించి చిన్న చూపు చూస్తారేమో, పలానా వాళ్ళతో ఐడెంటిఫై చేసి వీళ్ళు ఇదిగో పలానా వాళ్ళు నమ్ముకునే దేవుని నమ్ముకున్నాడు వీడని మనల్ని అంటారేమోనని మనం అనుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్, ఐఎమ్ నాట్ అషేమ్డ్. కారణాలు చెప్తున్నాడు. మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసా? ద ఆరిజిన్ ఆఫ్ ద గాస్పెల్. ఇది సువార్త గురించి అన్నాడు. నేను ఎందుకు సిగ్గుపడనంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడను. దీంట్లో సిగ్గుపడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ద ఆరిజిన్ ఆఫ్ ద గాస్పెల్ ఈజ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి సువార్త. ద సుప్రీమసీ ఆఫ్ ద గాస్పెల్. దీంట్లో ఏముందంటే, సువార్తలో ఉన్నటువంటి ఔన్నత్యం, మహోన్నతము ఇక్కడ కనిపిస్తా ఉంది. పౌలు 3 రకాలైనటువంటి గ్రేట్ నేషన్స్ ని, గ్రేట్ పీపుల్ ని ఎదుర్కొన్నాడు. మొట్టమొదటి ఎవరంటే గ్రీక్స్. గ్రీక్స్ కి ఫిలాసఫీ, లాజిక్ వాళ్ళ యొక్క మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే, పవర్ఫుల్ టూల్ అంటే వాళ్ళ చేతిలో లాజిక్. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ఫిలాసఫీ. రెండవది ఎవరంటే రోమన్స్. రోమన్స్ యొక్క వాళ్ళు దేనిని బట్టి అతిశయిస్తారంటే అథారిటీ. వాళ్ళ యొక్క చట్టము, వాళ్ళ లాను బట్టి వాళ్ళు అతిశయిస్తారు. హెబ్రీలు, యూదుల గురించి చూసినట్లయితే దే రిలీజియాసిటీ, వాళ్ళ యొక్క మతము, నిష్టలు, వెలుగు, లైట్. ద లాజిక్, ద లా అండ్ ద లైట్. ఒకరేమో గ్రీక్స్, ఇంకొకరేమో రోమన్స్, ఇంకొకరేమో హీబ్రూస్. ఈ 3 దగ్గరికి వెళ్ళి పౌలు అంటున్నాడు, సువార్త గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే క్రీస్తే ఆయన ఈ యొక్క గ్రీక్స్ కి జ్ఞానమై ఉన్నాడు, రోమీలకి ఈ యొక్క అధికారమై ఉన్నాడు, యూదులకి వెలుగై ఉన్నాడు. అంధకారము నుండి వెలుగు కలుగునుగా కని పలికినటువంటి ఈ దేవుడే మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి అంధకారములను విడిపించడానికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్, క్రైస్ట్ ఈస్ ద పవర్, క్రైస్ట్ ఈస్ ద లైట్. Greeks need wisdom, Christ is a wisdom. Romans is looking for power, Christ is the power of God. And Jews are looking for light, Christ is the light of the world. And the gospel is the gospel of Jesus Christ. And gospel addresses both Greeks, Romans, and Jews all together. Gospel is the answer for all these major people groups or major thoughts of the world. అందుకంటున్నాడు, సువార్త గ్రీక్స్కి ఆన్సర్ చెప్తుంది, రోమన్స్కి ఆన్సర్ చెప్తుంది, యూదులకి ఆన్సర్ చెప్తుంది. సువార్తే దేవుని జ్ఞానము, సువార్తే దేవుని శక్తి, సువార్తే వెలుగై ఉన్నది. కాబట్టి నేను సిగ్గుపడను. ద ఆరిజిన్ ఆఫ్ ద గాస్పెల్ ఈస్ ద సుప్రీమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవది ద ఆపరేషన్. సువార్త ద్వారా ఏం జరుగుతుంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ గాడ్, ద సఫిషియన్సీ ఆఫ్ ద గాస్పెల్. నాట్ ఓన్లీ ద సుప్రీమసీ బట్ ఇట్ ఈస్ సఫిషియంట్. సువార్త అనేది ఒక ఆయన చాలా చక్కగా రాశాడు, ఇంగ్లీష్లో చదువుతున్నాను. ద గాస్పెల్ మెసేజ్ గ్రిప్స్ ద మైండ్, స్టాబ్స్ ద కాన్షియన్స్, వార్మ్స్ ద హార్ట్, సేవ్స్ ద సోల్ అండ్ సాంక్టిఫైస్ ద లైఫ్ హూ ఎవర్ బిలీవ్స్. ఈ సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి ఏంటో తెలుసా? అది మన మనస్సాక్షిని గుచ్చుతుందంట, మన యొక్క కాన్షియన్స్ని గుచ్చుతుంది, మనస్సాక్షిని అది గ్రిప్ చేస్తూ ఉంది, మన యొక్క హృదయాన్ని మండిస్తూ ఉంది, మన ఆత్మను రక్షిస్తూ ఉంది, మన యొక్క జీవితాన్ని అది పరిశుద్ధపరుస్తూ ఉంది. సువార్తలో దేవుని శక్తి ఉంది. ఈ లోకంలో ఒక వ్యక్తిని రక్షించగలిగినటువంటి, మార్చగలిగిన శక్తి కేవలం సువార్తే. ఏ ఫిలాసఫీ కాదు, ఏ గురూస్ కాదు, లేకపోతే ఏ విధమైనటువంటి మోటివేషనల్ క్లాసెస్ కాదు, ఇన్స్పిరేషన్స్ కాదు, మరి ఏది కూడా ఒక వ్యక్తిని రక్షించలేదు.
అండ్ ఫైనలీ రక్షణ కలుగు చేయుటకు అవుట్కమ్ ఏంటి? ఈ సువార్త ప్రకటించడం ద్వారా జరిగే అవుట్కమ్ ఏంటంటే సాల్వేషన్. సాల్వేషన్, ద ష్యూరిటీ ఆఫ్ ద గాస్పల్. ద ష్యూరిటీ ఏంటంటే ఈ సువార్త ద్వారానే రక్షణ. అండ్ నాలుగవది కనుక మనం చూసినట్లయితే ద అవుట్ రీచ్, ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పల్. ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పల్ అంటే తెలుసా? హూ ఎవర్ బిలీవ్స్, హూ ఎవర్ బిలీవ్స్. నమ్ము ప్రతివానికి, నమ్ము ప్రతివానికి. గమనించారా? The supremacy of the gospel, the sufficiency of the gospel, the surety of the gospel, and the simplicity of the gospel. The origin of the gospel is a Christ himself. The operation of the gospel is the power of God. The outcome of the gospel is a salvation. The outreach of the gospel, no limits. Whoever believes, whoever believes, whoever believes. అందుకనే సువార్త గురించి నేను సిగ్గుపడను. This is a supremacy of God, power of God, and the only way to salvation. And this is the simplest way to someone to be saved. కాబట్టి ఈ సువార్త గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను సువార్త గురించి సిగ్గుపడని వారు కాను. ఎస్, ద ఆరిజిన్, ద ఆపరేషన్, ద అవుట్కమ్, ద అవుట్రీచ్. దిస్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. ఎస్, ఇవాంజలిజం ఏ విధంగా జరుగుతుంది అంటే సువార్తని ప్రకటించడం ద్వారా. పౌలు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తాను. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఆయన గురించి చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే ఒకటి, నేను ఇదిగో ఆబ్లిగేటెడ్, ఐఎమ్ ఎ డెటర్, ఐఎమ్ ఎ డెటర్, ఐ మస్ట్ పే మై డెట్స్. అందుకే నేను ప్రత్యేకించబడ్డాను. ఐఎమ్ ఎ స్లేవ్. దేని కొరకు? సర్వెంట్గా, డోలోస్గా, బాండ్ స్లేవ్గా పిలువబడ్డాడు. సువార్త కొరకే. ఇక ఈ పని తప్ప ఇంకొక పని నాకు లేదు. ఫైనల్ స్లైడ్ ఏంటంటే ఇవాంజలిజం అనే దానికి మ్యాట్ ఫ్రెడ్ అనేది ఇచ్చిన డెఫినేషన్ ఏంటి తెలుసా? ఇవాంజలిజం మీన్స్ వన్ బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ వేర్ ద బ్రెడ్ ఈస్. వన్ బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ వేర్ ద బ్రెడ్ ఈస్. మనం చూసినటువంటి ఆ యొక్క రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్లో జరిగింది ఇదే కదా. ఎస్, వీఆర్ బెగ్గర్స్, బ్యాంక్రప్ట్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనకు దొరికింది రొట్టె. మనకు తెలుసు అనేక మంది అదే స్థితిలో ఉన్నారని. జస్ట్ గో అండ్ టెల్ దెమ్ వేర్ ద బ్రెడ్ ఈస్. ఇవాంజలిజంలో దేవుడు మనల్ని వెళ్ళి వాళ్ళకి ఫీడ్ చేయమని చెప్పట్లా, వాళ్ళని పోషించమని చెప్పట్లా. కానీ బ్రెడ్ ఎక్కడ దొరుకుతుందో వెళ్ళి చెప్పండి చాలు. గో అండ్ టెల్ దెమ్ వేర్ ద బ్రెడ్ ఈస్. You found it, go and tell them. Let them come and receive. Paul అంటున్నాడు, I'm a debtor, I'm ready, and I'm not ashamed. ఎందుకంటే the supremacy of the gospel, the Christ himself. అంతేకాకుండా ఈ సువార్త సఫిషియంట్, దేవుని శక్తి. ద పవర్ అన్న మాటకి డైనమోస్ అనే మాట గ్రీక్లో వాడబడింది. డైనమోస్ అంటే తెలుసా? ద పవర్, దట్ ద జనరేటింగ్ పవర్. డైనమోస్, డైనమైట్ అనే దాంట్లో నుంచి వచ్చింది. డైనమైట్. మనకి వెహికల్స్లో డైనమోస్ ఉంటాయి, అదేమో కన్స్ట్రక్టివ్ జనరేటింగ్ పవర్. డైనమైట్స్ ఉంటాయి, డిస్ట్రక్టివ్ పవర్స్. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఏమో అది డైనమోస్గా పనిచేస్తుంది ఈ గాస్పల్. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఎలా పనిచేస్తుందో నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. బట్ ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్. మనం కూడా పౌలు వలె ఒక కమిట్మెంట్ తీసుకుందామా ఈరోజు? పౌలు యొక్క ఇదిగో ఆ యొక్క ఇంట్రెస్ట్ చూసాం, పౌలు యొక్క ఇంటర్సెషన్ చూసాం, పౌలు యొక్క ఇంటెన్షన్స్ మనం చూసాం. మన యొక్క ఇంట్రెస్ట్ దేని మీద ఉన్నాయి? మన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? మన ఇంటర్సెషన్ ఎలా ఉంది? ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒకసారి ఆలోచించండి.